అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పాలమూరు నగరంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం నిన్న జరిగిన లాల్ చౌక్ వద్ద బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దానిలో చనిపోయిన అమాయకం వంటి ప్రజలకు ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో ఏం జరుగుతుందయ్యా అంటే, ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తింటూ పరదేశానికి పాటపట్టే ఎంతో మంది పరదేశం ముడుపుల కమ్ముడుపోయే కొంతమంది సంస్థలు ఈ దేశంలో ఉంటూ ఈరోజు వాళ్ళకు తొత్తుగా వివరిస్తా ఉన్నారు. మీరు గనగా మీరు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బకే పుట్టుంటే ఈరోజు పాలమూరు గడ్డ నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం విద్యార్థి పరిషత్ కార్యకర్తలము. మీరు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే మా ఇండియన్ ఆర్మీతో తలబడండి, మా జవాన్లతో తలబడండి. అంతేగాని మీ తాటాకు చప్పుట్లకు ఈరోజు ఇక్కడ ఎవరు భయపడే స్థితిలో లేరని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ దేశంలో ఒక కుట్ర వన్నాలే ఈ దేశాన్ని రెండు విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో అనేక ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు అనేక సార్లు ఈ దేశంలోకి చొచ్చుబడి అమాయకమైన ప్రజల్ని మొట్టుపెడతా ఉన్నారు. మీరు నిజంగా మాతో యుద్ధాన్ని కోరుకుంటే మేము సవాల్ విసురుతా ఉన్నాము, మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకంటే పాలమూరు గడ్డ వరకు ప్రతి ఒక్క ఇంటికి ఒక కార్యకర్త బయటకు వచ్చి ఈరోజు పాకిస్తాన్ తో కావచ్చు, చైనాతో కావచ్చు, చైనా తొత్తులతో కావచ్చు యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి పాలమూరు గడ్డ నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. అందరు కూడా ధన్యవాదాలు. నా పేరు సతీష్, ఏబీవీపీ. భారత్ మాతా కీ జై.